Hi everyone. In this video, I will explain why should we respond than react in our conversations while spreading awareness, how to treat the result. So first of all, reaction ante, so it's a quick response. So it's emotional response to a situation. So the responding is a thoughtful and deliberate action. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అవేర్నెస్ని స్ప్రెడ్ చేసినప్పుడు సో పీపుల్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. లైక్ ఎలా మేము ఖచ్చితంగా 5 to 6 kgs వెయిట్ తగ్గుతామా, సో గ్యారంటీ ఇవ్వగలరా, సో ప్లస్ అలానే మేము వన్స్ వెయిట్ తగ్గిన తర్వాత వెయిట్ పెరగమా, సో ఇట్స్ 100% గ్యారంటీనా, సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతూ ఉంటారు. సో వాళ్ళకు ఎస్ అండి ఖచ్చితంగా మీరు తగ్గుతారు, తగ్గిన తర్వాత మీరు పెరగరు, సో ఇలాంటి క్వశ్చన్స్కి సో అలా రియాక్షన్ ఇవ్వకుండా సో ఎలా మనం వాళ్ళని రెస్పాండ్ చేయాలి అంటే ఎస్ సో ఖచ్చితంగా మీరు 5 to 6 kgs అనేది సో మనం డిపెండ్స్ ఆన్ ద బాడీ కండిషన్ మనం వెయిట్ తగ్గుతారు అని చెప్తాము. ప్లస్ అలానే సో ఎలా వెయిట్ తగ్గుతాము అనేది కూడా మన అవేర్నెస్ వెబినార్స్ ద్వారా వాళ్ళకు కన్వే చేస్తాము. సో వన్స్ వెయిట్ తగ్గిన తర్వాత అంటే మీ లైఫ్ స్టైల్ని అర్థం చేసుకున్న తర్వాత సో మీ బాడీలో ఆల్రెడీ ఉన్నటువంటి ఎక్సెస్ ఫ్యాట్ని బర్న్ అయిన తర్వాత అగైన్ ఎవరు కూడా ఆ యొక్క ఫ్యాట్ని మళ్ళీ పెంచుకోవాలని అనుకోరు కదండి. సో అలా మనం వాళ్ళకి సాఫ్ట్గా పొలైట్గా సో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని అర్థం చేపించి సో మనం వాళ్ళకు సాఫ్ట్గా సమాధానం అనేది మనం రెస్పాండ్ చేసినప్పుడు సో పీపుల్ ఆల్సో గెట్టింగ్ కనెక్టెడ్. ఓకే, థ్యాంక్ యూ.